ఓం శ్రీ మహాగణాధిపతయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. మార్చి నెల రాశి ఫలితాల్లో భాగంగా మొదటిది మేషరాశి. ఈ రాశిలో అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1 పాదం, మొత్తం 9 అండి. ఈ నెలలో ఈ రాశివారికి తృతీయంలోనేమో కుజుడు, షష్టమంలో కేతువు ఉండటం వలన ఈ నెలలో పరిస్థితులు అంత అనుకూలంగా లేవనే చెప్పవచ్చండి. అధిక ధన వ్యయం అయ్యేటువంటి అవకాశం ఉంది. వీలైనంత వరకు మీరు పొదుపు పాటించడం మంచిది. స్త్రీ మూలకమైనటువంటి విరోధాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ నెలలో ముఖ్యంగా వాహనాలు నడిపేవాళ్ళు జాగ్రత్త వహించాలి. వాహనాల్లో ప్రమాదాలకు అవకాశం ఉంది, లేదా వాహనాలకి రిపేర్లు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నది. కాబట్టి వాహన విషయంలో మీరు జాగ్రత్త వహించాలి నడిపేటప్పుడు. ఇక రెండవది ఏంటంటే, స్నేహితుల ద్వారా మీకు కొన్ని పనులు నెరవేరుతాయండి. మీ వల్ల కాకుండా, ఎందుకంటే మీ పరిస్థితి నెల కొంత అనుకూలంగా లేదు కాబట్టి మీ స్నేహితుల వల్ల మీకు ఉపయోగం, ఉపకారం జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే కళా సాహిత్య రంగాల్లో వాళ్ళకి మంచి అనుకూలంగా ఉంది. వాళ్లకు పేరు ప్రఖ్యాతులు లభించేటువంటి అవకాశం ఈ నెలలో కనిపిస్తున్నదండి. స్పెక్యులేషను లాభించదు. ఉద్యోగస్తులకు ఉద్యోగుల సహకారంతో రాణిస్తారంటే వీళ్ళు ఒరిజినల్గా స్నేహితుల వలనో, సహాయం వలనో, ఉద్యోగుల వలనో మీకు ఈ నెల వాళ్ళ యొక్క సహకారంతో ముందుకు వెళ్ళినట్లయితే మీకు కొంత ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం కనిపిస్తున్నది. అయితే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు మాత్రం మీకు ఫలిస్తాయి. పోటీ పరీక్షల్లో విద్యార్థులు ముఖ్యంగా పోటీ పరీక్షల్లో వాళ్ళు రాణిస్తారు. వాళ్ళు ముఖ్యంగా యువకులు, వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు వివాహ విషయంలో మరి పెద్దల మాట వినటం శ్రేయస్కరము. ఈ నెలలో విహారయాత్రలు, తీర్థయాత్రలు కూడా మీరు కుటుంబంతో చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నది. తర్వాత ప్రయాణాల్లో మాత్రం జాగ్రత్త అవసరము. మీరు ఈ నెలలో మీ సంతానం పట్ల చాలా ప్రేమగా వ్యవహరించడానికి, వాళ్ళతో కలిసి ఉండాలనేటువంటి ప్రయత్నం మీరు కొంత చేస్తారు. అంతేకాదు, వారికి ఎక్కువ సమయం కేటాయించి వాళ్ళతో సంతోషంగా గడపాలనేటువంటి ప్రయత్నం కూడా మీరు చేస్తారు. ఈ నెల మొత్తం మీద మీకు అనుకూలంగానే, కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మరి దైవం యొక్క అనుగ్రహం వల్ల మీరు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తున్నది. అయితే ముఖ్యంగా ఏంటంటే, ఆంజనేయ ఆరాధన ఈ నెలలో వీలైనంత వరకు, ముఖ్యంగా శనివారం కానీ మంగళవారం కానీ ఆంజనేయ ఆరాధన, అదేవిధంగా కాలభైరవ అష్టకం చదవటం మంచిదండి. ఈ నెలలో మీది పరిష్కారానికి కొంచెం సూచన చేయటం జరుగుతున్నది. ఈ సంవత్సరం ఏళ్ళనాటి శని ప్రారంభమవుతున్నది కాబట్టి మీరు మరి జాగ్రత్త వహించడం మంచిది. ఏదైనా సరే మీరు దైవారాధన మీరు మానకుండా మీరు కనుక ఉన్నట్లయితే ఈ చిన్న చిన్న ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశం కల్పిస్తున్నది. స్వస్తి.